కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మనకు ఉపయోగపడతాయి ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేషన్ అప్రోచ్లో. ఫస్ట్ కీ పాయింట్, పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది దాని యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా ఒక నంబర్ యొక్క చతురస్రం అనుకుంటా. పర్ఫెక్ట్ స్క్వేర్ అనుకుంటే పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 2 ఉండదు, 3 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. 2, 3, 7, 8. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 2 ఉండదు, 3 ఉండదు, 7 ఉండదు, 8 ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్, ఇట్ ఈజ్ అన్ ఆడ్ నంబర్. ఇప్పుడు రెండు సపోజ్ గా ఇది ఈవెన్ నంబర్, ఇది ఆడ్ నంబర్. ఈవెన్ ఇంటూ ఆడ్ నంబర్ ఎంత? ఈవెన్ నంబర్. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 అయినా రావాలి, 4 అయినా రావాలి, 6 అయినా రావాలి, 8 అయినా రావాలి, 0 అయినా రావాలి. ఒక ఆన్సర్ ఈవెన్ నంబర్ గనక అవుతే యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 0 అయినా, 2 అయినా, 4 అయినా, 6 అయినా, 8 అయినా. సో 8 9ల 72 యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 1 కాదు, 3 కాదు, 5 కాదు, 7 కాదు, 9 కాదు. ఆడ్ ఇంటూ ఇవన్నీ మనకు ఆన్సర్ ఆప్షన్ లో ఉపయోగపడతాయి. ఈవెన్ ఇంటూ ఆడ్, ఈవెన్ ఇంటూ ఆడ్, ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్. ఈవెన్ ఇంటూ ఈవెన్, ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నంబర్. Even into even, it is an even number. Odd into odd, it is an odd number. Even into odd, it is an even number. Even into even, even. ఇవి యూజ్ చేసి కొన్ని ఆన్సర్లు తప్పు అని చెప్పి మనం చెప్తాము. సో ఇది యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్. కానీ మనం డిస్కస్ చేసేది ఏంటంటే దీనికి పవర్లు రేస్ చేసుకుంటూ వెళ్దాం. 127 పవర్ 431, 127 పవర్ 132, 127 పవర్ 131. ఒక ఫస్ట్ పవర్ చేద్దాం, దాని తర్వాత సెకండ్ పవర్ చేద్దాం. అలా చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది కదా.